నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటర్ జాబితాలో నమోదు కావాలి. ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన డిజిటలైజ్ ప్రక్రియ కావాలి. అందరూ అవగాహనతో ఓటరుగా నమోదు కావాలి. బిఎల్ఓలు బిఎల్ఏలు సహకరించాలి. పట్టణ 5, 6 వార్డుల్లో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. కొల్లిపర మండలం గ్రామం తూములూరులోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. మాదక ద్రవ్యాలకు నో చెప్పి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తోడ్పడాలి. జేఎంజే మహిళా కాలేజీలో మాదక ద్రవ్యాల అవగాహన సదస్సులో 3 టౌన్ ఎస్ సాంబశివరావు సూచన. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటర్ జాబితాలో నమోదు కావాలని బిఎల్ఓలు బిఎల్ఏలు టీడీపీ కార్యకర్తలు ఓటర్ జాబితా సవరణపై తగిన శ్రద్ధ చూపాలని మాజీ మంత్రి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో తెనాల్లో జరుగుతున్న తీరును ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. తెనాల్లో శనివారం 5, 6 వార్డుల్లో ఆయన ఈ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలన చేశారు. 2002 ఓటర్ల జాబితా ఆధారంగా జరుగుతున్న విచారణను అవగాహన చేసుకోవాలని తెలిపారు. ఓటరు చైతన్యంతోనే సమాజ నిర్మాణం జరుగుతుందని గుర్తు చేశారు. తెనాలి నియోజకవర్గంలో ఓటర్లందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చేశారని, అయితే డిజిటలైజేషన్ 12% పూర్తయిందని తెలిపారు. ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేయడంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఓటు హక్కు కలిగిన వారి పేర్లు జాబితాలో నమోదయ్యేలా చూడాలని కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 5, 6 వార్డులో జరగడం జరిగింది. దాదాపు ఎలక్షన్ ఎలక్ట్రోల్ ఫామ్స్ అయితే హయ్యెస్ట్ ఇచ్చినట్టుగా కనపడతా ఉన్నాయి. అయితే వాటిని అప్లోడ్ చేసింది మాత్రం 12% మాత్రం కనపడతా ఉంది. బిఎల్ఓస్ బిఎల్ఏస్ ప్రతి ఒక్క ఓటర్ని కూడా నమోదు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఆ నమోదు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ని పరిశీలన చేసుకొని వాళ్ళందరినీ నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 మళ్ళీ మనం చేసుకోవచ్చు. ముందు వెరిఫికేషను, అప్డేషను 2002 ఓటర్ లిస్టు బేస్ చేసుకొని చేసే కార్యక్రమంలో ప్రతివారు కూడా పాల్గొని దాని మీద అవగాహన పెంచుకొని దానికి అనుగుణంగా ఓటు నమోదు కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతాం. కొల్లిపర మండలం గ్రామం తూములూరులోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తూములూరులోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 25వ తేదీ నుండి పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు ఆరంభించారు. 25వ తేదీ గోపూజ, గణపతి పూజ, యాగశాల ప్రవేశం, అఖండ స్థాపన తదితర పూజలు చేశారు. రెండవ రోజున 26న ప్రత్యేక పూజలు, రుద్రహోమాలు నిర్వహించారు. చివరి రోజున శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యహవచనం, పంచాంగ వ్యనిధి, నిత్యపవసానం, ప్రాయశ్చిత హోమాలు పూర్ణాహుతి చేశారు. ఉదయం 7:26 కుంభాభిషేకం, గోదృష్టి, ప్రథమ దర్శనం, మహాదాశీర్వచనం, పండిత సత్కారం జరిగాయి. కుంభాభిషేక కార్యక్రమంలో తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాద సంతర్పణ చేశారు. సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణ మహోత్సవం జరిపించారు. కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతి, సంజీవరెడ్డి, అవతు వెంకటరెడ్డి, ఆలయ కమిటీ పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇది పురాతనమైన శివాలయం. ఈ పురాతనమైన శివాలయానికి మనం 2014లో పాత శివాలయాన్ని పునర్నిర్మించదలిచి
భారీ ఎత్తున అప్పుడు ₹1 కోటి విరాళాలతో ఊరందరు 1,85,00,000 విరాళాలతో ఊరందరి సహకారంతో ఆ రోజు ఎంతో అత్యంత వైభవంగా బాగా ఈ పునఃప్రతిష్ఠ చేశాము. అది జరిగి మనకి 12 సంవత్సరాలు అయింది. దీని సందర్భంగా పుష్కర కుంభాభిషేకం, యజ్ఞం, యాగాదులు చేసి దీన్ని మళ్ళీ 6,000 మందికి అన్నదాన కార్యక్రమం పెట్టాము. ఊరంతా సహకరించారు, సందాలు ఇచ్చారు. దీనికి ఎంతో పెద్దలు వచ్చారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు శివకుమార్ గారు కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా ఆనందంగా ఉంది. గ్రామం తరఫున మేమందరం అభినందనలు. 2014లో పునఃప్రతిష్ఠ జరిగిన శ్రీ బాలా త్రిపుర సుందరి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం జరిగింది. మరియు 12 సంవత్సరాల పుష్కరమైన సందర్భంగా ఈరోజు కుంభాభిషేకం జరిగింది. దీనికి విచ్చేసిన శివకుమార్ గారికి ధన్యవాదాలు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించాలని, మాదక ద్రవ్యాలకు నో చెప్పి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 3 టౌన్ సీఐ ఎస్ సాంబజీవరావు సూచించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆ అంశంపై శనివారం స్థానిక జేఎంజే మహిళా కళాశాల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల విధులు వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన 3 టౌన్ సీఐ సాంబశివరావు మాట్లాడారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాన్ని వివరించారు. యువతలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించడం, వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధికి కూడా తీవ్ర ముప్పు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి, ఈగల్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ కె అరుణ, సుజాత విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడ ఏదున్నా కూడా సార్ ముందుంటారు అనమాట. అంటే ఎక్కడ ఏది అవసరమైనా లేకపోతే దానికి ముందే ఆలోచించి చాలా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయటం, ముఖ్యంగా సీసీటీవీ అనేది అంత లెక్క ఉండాలి తెనాలి టౌన్లో అనేది ఒకటి చాలా ముఖ్యంగా శ్రద్ధ తీసుకున్నారు. అదొకటైతే ఇప్పుడు మన ఇన్స్టిట్యూషన్కి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా ఏ టైం అయినా ఫోన్ చేయగానే అమ్మ మా కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళని పంపిస్తాము, ఏమీ మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు అనేది చాలా సార్లు సార్ దగ్గర నుంచి భరోసా వచ్చింది నాకు. అందుకనే సార్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ దట్ వీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద క్యాంపస్. నాకైతే నేను ఒక స్ట్రెంగ్త్గా, ఒక సెక్యూర్గా ఫీల్ అవుతాను ఆల్ ద టైమ్. సో ముఖ్యంగా ఈరోజు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడానికి మన మధ్యకు వచ్చారు సార్. సో చాలా సంతోషం. సో దీని గురించి శ్రద్ధగా విని సో సార్ ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడతారు మీతోటి, అమ్మాయిలు మీరందరూ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో అవన్నీ మీరు చేస్తున్నారని కాదు. ఇప్పుడు మీకు మా గౌరవ జిల్లా ఎస్పీ గారు రూపొందించినటువంటి వీడియోలన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాం. ఒక మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎలా అయిపోతాడు, ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఎలా అయిపోతాడు, ఓకే, సొసైటీలో వాళ్ళకి చివరికి మరణం అనేది ఏ రూపంలో వస్తుంది అనేది అతి చిన్న వయసులో బిలో 20 yearsలోనే దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. సో ఇలాంటి కొన్ని వీడియోలు మీరు చూశాక నేను ఎందుకు చెప్పానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ టెర్రరిస్టులు ఉంటారు, వాడికి ఎప్పుడు వస్తాడు ఏదో ఒక బాంబ్ బ్లాస్టింగ్ యాడో చేసేసి వెళ్ళిపోదు. నక్సలైట్ ఉంటాడు, ఎప్పుడో వస్తాడు ఏదో ఒక ఇంపార్టెంట్ లీడర్నో ఒక పోలీసునో ఏదో అటాక్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అన్నిటికంటే కూడా అతి ప్రమాదకరమైంది డ్రగ్. దీన్ని సేవించాలంటే ఇది కానీ మానవాళిలోకి ఫ్రీగా వచ్చేసింది అంటే మాత్రం ఆల్కహాల్ లాగా ఎట్లయితే తాగుతున్నా అలాంటి పరిస్థితి వచ్చేసిందంటే ఆటోమేటిక్గా పోలీసులు కూడా నిద్రపోతూ ఉంటే, యంత్రాంగం అంతా కూడా నిద్రపోతూ ఉంటే ప్రజలు ప్రశాంతంగా బతికేటువంటి పరిస్థితి ఉండదు. ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగింది, ఆ ఒక్క పర్సనే చనిపోతాడు, ఓకే, ఎవడైతే యాక్సిడెంట్ చేశాడో వాడు జైలుకి పోతాడు. ఈ కేసులు ఇలా ఉండదు. వాడు సేవించాడు అంటే వాడి వల్ల సంఘం భయపడతా ఉంటాడు, వాడిని చూస్తే ప్యానిక్ అవుతారు, వాడు వస్తున్నాడంటే ఉనికిపోయి చేస్తూ ఉంటాడు, వాడు పొరపాటు ఇంటికి వచ్చి అర్ధరాత్రి తల్లిపోతాడు, గుండె తెచ్చుకుంటాడు. అంటే వాడు చేసే యాక్టివిటీస్ అలా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు వీడియో చూడండి. 1 o'clock లోపు కంప్లీట్ చేయమన్నారు కాబట్టి ఫస్ట్ వీడియో చూస్తే నేను చెప్పేదానికంటే కూడా దాని ఎఫెక్ట్ మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు. జన్మదినోత్సవం సందర్భంగా చిన్నారులకు అవసరమైనవి ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం అన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా స్థానిక సత్యనారాయణ టాకీస్ రోడ్లోని పెరుగు మార్కెట్ ఆవరణంలో గల మున్షిమస్థాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, జామెట్రీ బాక్సులు, పెన్నులు పంపిణీ చేశారు. క్లబ్ అధ్యక్షులు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ రావు మాట్లాడారు. క్లబ్ వ్యవస్థాపకుడిగా 2 దశాబ్దాలకు పైగా క్లబ్ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న సుబ్రహ్మణ్యం అభినందనీయులని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిక్కూరి చిన్న కృష్ణారెడ్డి, నంబూరు శ్రీకుమార్, పాదర్తి వెంకటేశ్వరరావు, నేరెళ్ల దిలీప్, కొణిజెట్టి రమేష్ కృష్ణ, అయినాల మల్లేశ్వరరావు, స్కూల్ హెచ్ఎం షేక్ దిల్ బహార్, ఉపాధ్యాయులు వి నవ్య, కె ప్రభాకర్, మల్లిక తదితరులు పాల్గొన్నారు. నా పుట్టినరోజు సందర్భంగా తెనాలి పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి మున్షిమస్థాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులందరికీ నోట్బుక్స్, పలకలు, పెన్నులు, అలాగే కలర్ బాక్సులు, జామెట్రీ బాక్సులు, అలా వివిధ రకాలైన వాళ్ళకి అవసరమైన మొత్తం ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. సాధారణంగా పుట్టినరోజులు అనేవి స్నేహితులతోనో లేకపోతే ఎక్కడో హోటల్లోనో కేక్ కట్ చేసి అలా చేసుకుంటారు. నాకు మొదటి నుంచి అలవాటు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి సేవా కార్యక్రమంతో ప్రారంభించడం అనేది. అందులో ఈ చిన్నారుల మధ్య చక్కగా వాళ్ళ ఆనందంగా ఉండగా ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం. వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని స్టేషనరీ ఇవ్వటం, వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదే ఒక పెద్ద గిఫ్ట్గా భావిస్తాను. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరఫున మా వ్యవస్థాపకుడు, మా క్లబ్బు దశ అన్నీ కూడా ఆయనే. మా క్లబ్కి ఎప్పుడైనా సరే ఈ సేవా కార్యక్రమాలు చేయాలంటే ఒక్క తెనాలి స్నేహ అనే ఒకటే తెనాలిలో ఎక్కువగా చేస్తున్నాం. ఈరోజు మా కాకరపర్తి సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఒకసారి చేరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాము. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు అనేది మా సుబ్రహ్మణ్యం గారి పేరులోనే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మా కార్యక్రమాలు ఏది చేయాలన్నా కూడా ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమం రూపొందించి ఈ సేవా కార్యక్రమం చేయాలని మా అందరికీ ప్రోత్సాహిస్తూ అందరికి కూడా ఒక లైన్లో నడుపుతూ ఈ క్లబ్ని ఇంత దూరం ఇన్ని సంవత్సరాలు నడుపుకొచ్చారంటే ఆయనకి మాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ సుబ్రహ్మణ్యం గారికి ఎప్పుడు కూడా ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మా లయన్స్ క్లబ్ తెనాలి స్నేహ తరఫున మేము కోరుకుంటున్నాం. తెనాలిలో జరుగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో పట్టణ 3, 4 వార్డుల్లో జరిగిన తీరును టీడీపీ నాయకులు పరిశీలించారు. తెలుగు యువత 3వ వార్డు అధ్యక్షులు కొల్లూరు శ్రీధర కార్యాలయం నుండి వార్డు వెరిఫికేషన్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ జిల్లా అధ్యక్షులు కోసరాజు సన్నీ, నియోజకవర్గ అధ్యక్షులు పుట్టి అన్వేష్, తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్, ఉపాధ్యక్షులు కోనికి గోపి, నవీన్, యశ్వంత్, హనీత్, కె చందు, కొచ్చర్ల శ్రీను, కొడాలి సుబ్రహ్మణ్యం పరిశీలించారు. 4వ వార్డులో అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, టీఎన్టీసీ నియోజకవర్గ అధ్యక్షులు తాడిపను హరిప్రసాద్, వట్టికోటి సుబ్బారావు, జొన్నాదుల మహేష్, మహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తి, కేసన కోటేశ్వరరావు, దివి అనిత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా తెనాలి ప్రజలకి దయవుంచి మీ ఇంటికి ఓటు నమోదు చేసుకోవడానికి వచ్చినప్పుడు మీకు ఎన్ని పనులున్నా సమాజంలో ఒక పౌరుడిగా బాధ్యత కలిగిన వ్యక్తులలాగా సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఓటు అనే ఆవశ్యకతను గుర్తించి ఓటు ద్వారా మీరు సాధించుకోవాల్సింది ఈ సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే అది ఒక ఓటు ద్వారా మాత్రమే జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అంశం. మీరు నమోదు చేసుకోవటమే కాకుండా ఓటు వేసుకునే విధానం, ఓటును వినియోగించుకునే విధానం మీ అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి ఒక్క ఇంట్లో మీ ఓట్లని నమోదు చేసుకునే అంశంలో ఏ రకమైన జాప్యం లేకుండా మీ అందరూ కూడా తప్పనిసరిగా బాధ్యతగా మీ ఆధార్ కార్డుని ఫోటోస్టాట్ ఇస్తే జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఆధార్ కార్డుతో ఏదన్నా మోసం జరిగిద్దని చెప్పి మేము ఆధార్ కార్డులు ఇవ్వను, లేకపోతే మీకు 12 అంశాలని మేము చెప్పడం జరిగింది. ఏమిటా 12? టెలిఫోన్ బిల్ కానీ, ఇంటి పన్ను కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే మీకు ఏదైనా దరఖాస్తు ఉన్నా కానీ పాస్పోర్ట్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇట్లా మీకు చెప్పడం జరిగింది.
వాటిలో ఏది ఇచ్చినా పర్వాలేదు, మీరు ఐడెంటిటీ కోసం, మీ ఓటుని నమోదు చేసుకోవడం కోసం, మీ తొలి జాబితాలోనే మీ ఓటు ఉండేలాగా చేసుకోవాల్సిన అవసరం మీపై ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో తెనాలిలో చేపట్టిన నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి సేకరిస్తున్న భూదాన విరాళంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థల ప్రాంగణంలో శనివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం చేశారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖాంజనేయ స్వామికి ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో సభ్యులు భక్తులు సామూహిక శ్రీ విష్ణునామ సహస్రనామ పారాయణం చేశారు. వైకనస పండితులు వేదాంత నాగమార్తి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి తెనాల్లో నిర్మించదలిచిన ఆలయానికి భక్తులు తమ శక్తి అనుసారం సహకారం అందించి తోడ్పడాలని సూచించారు. తన కుమార్తె శ్రీ మేధ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన సంతోషంలో శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్టుకు ఒక అడుగు భూదాన విరాళం అందజేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 8 శనివారంలో వారానికి 8 సార్లు చొప్పున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దివ్యక్షేత్రం భూదాన విరాళంలో భక్తులందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. భూదాన విరాళంలో భాగంగా తొలి విడతగా 108 మంది భక్తులకు భూదాన పరకామణి కైంకర్య సేవల్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమంలో భాగంగా వైకనస పండితులు వేదాంతం నాగమార్తి దంపతులకు ట్రస్ట్ సభ్యులు స్వామివారి వస్త్రాన్ని జ్ఞాపిక అందించారు. పారాయణంలో పాల్గొన్న మహిళలకు సంకీర్తన బృందం నారాయణాద్రి గ్రూప్ సభ్యులు పసుపు కుంకుమను అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ సభ్యులు రంపిచ్చోర సురేష్, మాజటి వెంకటేష్, అంబటి శ్రీనివాసరావు, కోట రవిశంకర్, బచ్చు లీలాప్రసాదరావు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్టు అనేక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా గత 3 వారాల క్రితం స్థానిక బాలాజీరావుపేటలోని కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం నందు, అలాగే శ్రీ వికానేశ్వర శ్రీనివాస ట్రస్ట్ చెందినటువంటి స్థలం ప్రాంగణం నందు మనం 8 శనివారాల పాటు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 3వ శనివారం మనం ఎంతో వైభవంగా ముగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి చెందిన ప్రముఖ వైకానస ఆగమ పండితులు శ్రీమాన్ వేదాంత నాగమార్తి గారు, కనకదుర్గ దంపతులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అందరికీ భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందజేయడం జరిగింది. అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల తరపున ఒక అడుగు భూదానాన్ని కూడా మనకు అందజేయడం జరుగుతుంది. ఇంత గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు విశేషంగా పాల్గొని భూదాన కైంకర్యంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. ప్రతి శనివారం కూడా ఉదయం 10:30 గంటకి సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం 8 పర్యాయాలు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. ఈ భూదానం త్వరితగతిని పూర్తి కావాలని 108 మంది భక్తులకి సేవా తత్పరతతో 108 హుండీలు ఇవ్వబోతున్నారండి. ఈ అవకాశాన్ని చక్కగా మన తెనాలి ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ వివరాలు ఎవరికైనా కావాలి అన్నట్లయితే శ్రీనివాస ట్రస్ట్ వారికి ఫోన్ చేసినట్లయితే వారంతా వివరం చెప్తారండి. ఓం నమో వెంకటేశాయ. భక్తులు తప్పకుండా పాల్గొనండి. నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో 8 పర్యాయాలు 8 సార్లు ప్రతి వారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ భగవంతుడి దగ్గరికి భక్తుల్ని దగ్గర చేయటం ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమంగా మేము భావం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా భక్తులు పాల్గొని ఈ పరిపూర్ణమైనటువంటి నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రానికి త్వరితగతిగా నిర్మాణానికి ప్రతి వారు కూడా తమ వంతుగా పాల్గొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని సంపూర్ణం చేయవలసిందిగా ఆచార్యవర్గం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మరి మేమందరం కూడా దానికి దశి ఈ రోజున స్వామివారికి ఒక అడుగు నేను కూడా నా వంతుగా స్వామివారికి సమర్పణ చేద్దామని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేడుకుంటూ శ్రీ వికానేశ్వర శ్రీనివాస మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ అధ్యక్షులుగా పెద్దపూడి గ్రామ నివాసి గొరికపూడి జగ్గారావును నియమించారు. స్థానిక ఎంఆర్పీఎస్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ మాట్లాడారు. ఎంఆర్పీఎస్ అధినేత ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గ అధ్యక్షులుగా గోరికపూడి జగ్గారావును నియమించినట్లు ప్రకటించారు. బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించారని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షులు చిరువురు నాగరాజు మాదిగ, తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు పిడవర్తి గోపాలకృష్ణ మాదిగ, వీసీ నాయకులు, వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మోదుకూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కిన్నెర నాగరాజు మాదిగా నా పేరు. ఈ రోజున బాపట్ల జిల్లా వేమూరు మండలంలో
వేమూరు నియోజక అధ్యక్షుడిగా గురికపూడి జగదీష్ రావు గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అధినేత ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగన్న నాయకత్వంలో బ్రహ్మయ్య మాదిగన్న ఆదేశాల మేరకు ఆయన్ని వేమూరు నియోజక అధ్యక్షుడిగా గురికపూడి జగ్గారావు గారిని ప్రకటన చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎంఆర్పిఎస్ లీగల్ సెల్ స్టేట్ నాయకులు అడ్వకేట్ చిలువూరు నాగరాజు మాదిగ, అలాగే తెనాలి నియోజక అధ్యక్షుడు పిడపర్తి గోపాలకృష్ణ మాదిగ, అలాగే జగ్గారావు మాదిగ, జగదీష్ మాదిగ, ఇలాగే ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన అధ్యక్షులుగా గౌరవ శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నేతృత్వంలో నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు అన్న గరికిపూడి జగ్గారావు అన్నకి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ తరఫున శుభాభివందనలు తెలియజేస్తూ తన నియోజకవర్గంలో రాబోయే జూలై 7వ తారీఖున ఈదుమూలు జరిగే కార్యక్రమానికి మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమానికి శక్తి వంచన లేకుండా మాదిగ జాతి ఆత్మగౌరవం, ఔన్నత్యం, చరిత్ర, సంస్కృతి చాటే విధంగా అన్న శక్తి వంచనలకు పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలు అందించడం వల్ల వారి విద్యాభ్యాసంతో పాటు రోజువారీ కార్యకలాపాలు మరింత సులభతరం అవుతాయని మండల విద్యాశాఖ అధికారి వి జయంతి బాబు తెలిపారు. స్థానిక బాలేజీరావుపేటలోని భవిత సెంటర్లో గల 30 మంది దివ్యాంగ విద్యార్థులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అలీం కోసం సహకారంతో సహాయక ఉపకరణాన్ని శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ, వి జయంతి బాబు హాజరై విద్యార్థులకు ఉపకరణాలను అందించారు. మొత్తం 2,45,500 విలువైన 19 ఎంఆర్ కిట్లు, 1 బ్రెయిలీ కిట్, 5 హియరింగ్ ఎయిడ్స్, 3 వీల్ చైర్లు, 2 రొలెటర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ మేకల శివనాగమల్లేశ్వరరావు, ఎంఈఎస్ బాలేజీరావుపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మీరావలి, భవిత సెంటర్ ఉపాధ్యాయులు సునీత, రజనీ, జయమ్మ, సిఆర్పి శ్రీదేవి, దివ్యాంగ బాలల తల్లిదండ్రులు పాల్గొన్నారు. గవర్నమెంట్ తరపు నుంచి ఎల్ఎంకు ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష వారు అవసరమైన పిల్లలకు ఎంఆర్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పిల్లలకు అవసరమైందో, ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్నారో వారికి వీల్ చైర్స్, కొంతమంది పిల్లలు కొద్దిపాటి సపోర్ట్తో నడవడం జరుగుతుంది, వారికి రొలేటర్ వాకర్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వినికిడి లోపల ఉందో వారికి వినికిడి యంత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంధత్వంలో ఉన్న పిల్లలకి వారి విద్యను అభ్యసించడానికి భాగంగా వారికి బ్రెయిలీ లిపి కిట్ను అందించడం జరిగింది. కనుక ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ తరపు నుంచి అందించినటువంటి ఈ ఎంఆర్ కిట్ కానీ, రొలేటర్ వాకర్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, బ్రెయిలీ కిట్ కానీ, ఇక వినికిడి యంత్రాలు కానీ తల్లిదండ్రులు పిల్లలకు చక్కగా వినియోగించుకొని పిల్లలు వారి యొక్క అభ్యున్నతిలో తల్లిదండ్రుల పాత్ర వారికి ఎంతైనా ఉంది. కనుక తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల శ్రద్ధ కలిగి వాటిని వినియోగించుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రతి సోమవారం రోజు భవిత పాఠశాలలో ఫిజియోథెరపీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా ఉచితం. కనుక తెనాలి మండలంలో ఉన్నటువంటి ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగపరచుకొని మీ పిల్లలను ప్రతి సోమవారం ఈ ఫిజియోథెరపీ క్యాంపు తీసుకురావడాన్ని బట్టి పిల్లల్లో ఉన్నటువంటి వైకల్యాన్ని తగ్గించడానికి మన స్థానిక భౌతిక సెంటర్లో ఈరోజు సర్వశిక్ష అభియాన్ వారు అందజేసినటువంటి కిట్స్ని సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్కి అందజేయడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా వీల్ చైర్సు, రొటేటరు, అదేవిధంగా బ్రెయిలీ కిట్టు, హియరింగ్ ఎయిడ్స్, ఇలా డిఫరెంట్గా పిల్లలకి ఏ అవసరమో అవన్నీ అవసరాలను గుర్తించి ఆ పిల్లవాడికి ఇవి అందజేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపుగా 2,50,000 ఖరీదు చేసేటటువంటి వస్తువుల్ని ఈ పాఠశాలలో ఉన్నటువంటి 30 మంది విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఆ 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఈరోజు పిలిచి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వీటి యొక్క ప్రత్యేకతను వివరించి అదేవిధంగా ఏ విధంగా వీటిని ఉపయోగించుకొని తమ బిడ్డల యొక్క అవకాశానికి అభివృద్ధికి అవరోధం కలిగిస్తున్నటువంటి ఆ అవకాశాన్ని ఏ విధంగా అధిగమించాలనే దాని గురించి ఉపాధ్యాయులు వివరించడం జరిగింది. అదేవిధంగా పట్టణానికి చెందిన చేరెడ్డి షణ్ముఖ సాయి జన్మదినోత్సవం సందర్భంగా అన్నదానం చేశారు.
సాయి ఫ్రెండ్స్ సహకారంతో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రేణు పర్యవేక్షణలో వృద్ధులు వికలాంగులు నిరాశ్రయులకు శుక్రవారం అన్నదానం చేశారు. చేరెడ్డి షణ్ముఖ సాయి జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన ఈ సేవా కార్యక్రమంలో గుంటూరు జిల్లా సగర సంఘ అధ్యక్షులు గండికోట రమేష్ మాట్లాడారు. షణ్ముఖ సాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సాయి కృష్ణ, బీసీసీఎల్ అధ్యక్షుడు వాకా అర్జున్ గౌడ్, రాష్ట్ర బీసీ సంఘ అధ్యక్షుడు మేడిబోయిన గంగా యాదవ్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా మిత్రుడు చేరెడ్డి షణ్ముఖ సాయి పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ నందు కుర్రా సీను గారి అన్నదాన కేంద్రం నందు ఈరోజు అన్న వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగే ఈ రోజున 2 తెనాలిలో ఉన్న వృద్ధాశ్రమాల్లో భోజన కార్యక్రమం మరియు ఫ్రూట్స్ కార్యక్రమం జరపడం కూడా జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని బట్టి అనేక మంది పుట్టినరోజు కార్యక్రమాలకు ఇట్లాగా అనేక డబ్బులు అనేక రకాలుగా మనం ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ ఈ రోజున సందేశం ఏంటంటే ఒక చిన్న పుట్టినరోజుకు కానీ పెళ్లి రోజుకు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నిరుపేదలకు నిరాశ్రయాలకు ఒక రోజు భోజన వసతి కలిగిద్ది అనేది మా ఉద్దేశం. అందువలన ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం నిరుపేదల మధ్యను వృద్ధుల మధ్యను చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. సాయి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఓటర్ జాబితాలో నమోదు కావాలి. ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన డిజిటలైజ్ ప్రక్రియ కావాలి. అందరూ అవగాహనతో ఓటరుగా నమోదు కావాలి. బిఎల్ఓలు బిఎల్ఏలు సహకరించాలి. పట్టణ 5, 6 వార్డులో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించిన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. కొల్లిపురం మండలం గ్రామం తూములూరులోని శ్రీ గంగా బాలత్రిపుర సుందరి సమేత శ్రీ లక్ష్మణేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించాలి. మాదక ద్రవ్యాలకు నో చెప్పి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి తోడ్పడాలి. జేఎంజే మహిళా కాలేజీలో మాదక ద్రవ్యాల అవగాహన సదస్సులో 3 టౌన్ ఎస్ సాంబశివరావు సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.